నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ. నవల శీర్షిక మానసవీణ, రచన అవినాష్ గారు. ఇక కథలోకి వెళితే, పండుగ అంటేనే ఆనందం. చిన్న పెద్ద, ముసలి ముతక అని భేదాభావం లేకుండా కుటుంబం అంతా ఆనందోత్సాహాలతో జరుపుకునేదే పండుగ. సంవత్సరం పొడవునా పండుగలు వచ్చిపోతూనే ఉంటాయి. కానీ దసరా పండుగ ప్రత్యేకత వేరు. ఇంటా బయట వాడవాడలా జరిగే సంబరాల వేడుకలు, దేవి నవరాత్రి ఉత్సవాలు. అటువంటి దసరా పండుగ రోజులు అవి. దేశమంతటా అత్యుత్సాహంగా పండుగ వేడుకలు జరుపుకుంటున్న సమయం. వాడవాడలా అమ్మవారి విగ్రహాలు వెలిశాయి. రాక్షస సంహారం చేసి లోకానికి సుఖశాంతులు ప్రసాదించిన అమ్మ మాత దుర్గా భవాని, అనేక రూపాలతో వెలిసిన అమ్మలగన్న అమ్మ, మనుషులలో దుర్గుణాలనే రాక్షసుల్ని కూడా అంతం చేసి మానవాళికి లోక కళ్యాణం జరిపించమని భక్తకోటి అమ్మవారిని ప్రార్థనలు, భజనలు చేస్తున్నారు. వేణోళ్ళ కీర్తిస్తున్నారు. పూజలు, వినోద కార్యక్రమాలతో ఏటి చూసిన పండగ వాతావరణం నెలకొని ఉంది. జంట నగరాలలో గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులు ఎంత వైభవంగా జరుగుతాయో అందరికీ తెలుసు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా బృందావన ఆశ్రమంలో దేవీ నవరాత్రి కార్యక్రమాలు వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా ప్రతి రాత్రి 7 గంటల నుండి ఆచార్య శ్రీ స్వరూపానంద స్వామీజీ ప్రవచనాలు ప్రవాహంలా సాగిపోతున్నాయి. బృందావన ఆశ్రమం. అలనాటి బృందావనంలో వేణుగాన లోలుడు మాధవుడు విహరిస్తే ఈ బృందావనంలో భక్తి భావన విహరిస్తుంది. చెట్టు పుట్టల్ని అడిగినా భక్తితత్వం బోధిస్తున్నట్టుంటుంది. అంతటి దర్శనీయ స్థలం. ఇక్కడికి వచ్చేవారికి భక్తి మార్గం కనిపిస్తుంది. మానస సంచలరే అంటూ కలత చెందిన వారికి ఓదార్పు లభిస్తుంది. అశాంతితో కుమిలిపోతున్న వారికి జీవితం మీద ఆశలు చిగురిస్తాయి. జీవితం మీద విసిగిపోయిన వారికి నెమ్మది కలుగుతుంది. చిక్కులు, సమస్యల్లో పడి కొట్టుమిట్టాడుతున్న వారికి పరిష్కారం తెలుస్తుంది. అందుకే భక్తులు ఈ ఆశ్రమాన్ని భూలోక స్వర్గంలా భావిస్తారు. సిటీ సరిహద్దుల్లో 20 ఎకరాల చక్కటి తోటలో ఉంది ఆశ్రమవాటిక. ఆచార్య స్వరూపానంద స్వామీజీకి చెందిన ఆశ్రమం ఇది. సంస్కృతం, హిందీ, ఇంగ్లీషు, తెలుగు భాషలతో పాటు ప్రపంచంలోని 12 భాషల్లో అనర్గళంగా ప్రసంగించగల బహుభాషా కోవిదుడు స్వామీజీ. అందుకే ఆయనను ఎవరికి వారే తమవాడే అనుకుంటారు. కానీ నిజానికి ఆయన ఎవరు, ఏ భాషకు చెందినవాడు అంటే ఎవరికీ తెలియదు. స్వామీజీకి దేశ విదేశాల్లో వేలాది మంది శిష్యులున్నారు. 6 అడుగుల ఆజానుబాహుడు స్వామీజీ. ఆయన వయసు ఖచ్చితంగా చెప్పగలిగిన వాళ్ళు లేరు. ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం ఆశ్రమం స్థాపించినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడాయన. చూడటానికి మాత్రం 40 సంవత్సరాలు మించదు అనిపిస్తుంది. ఆయన నిరాడంబరుడు, నిష్కలంక బ్రహ్మచారి. గీతాచార్యునిలాగే ఈయన కూడా నీలమేఘశ్యాముడు. బొడ్డు వరకు పెరిగిన గుబురుగడ్డం, మీసాలు, భుజాల మీదకు వేలాడే నిడుపాటి కురులు, నుదుట సింధూరంతో తేజోస్వరూపుడాయన. కాంతులీనే కనులు, నవ్వితే మంచిముత్యాల్లా తళుక్కున మెరిసే పలువరస, ముఖంలో అనిర్వచనీయమైన ప్రశాంతత. కాషాయ వస్త్రాల్లో కారుణ్యమూర్తిలా దర్శనమిస్తారాయన. మృదుభాషి. ఆయన మాటలు అమృత వాక్కులా వినిపిస్తాయి. సాధారణంగా స్వామీజీలు మత విశిష్టత వివరిస్తారు, దైవలీలలు చెప్తారు, వేదాంగ విషయాలను చర్చిస్తారు, భక్తి మార్గాన్ని ఉపదేశిస్తారు, పూర్తిగా ఆధ్యాత్మిక విషయాలకే పరిమితమవుతారు. కానీ ఈ స్వామీజీ అలా కాదు. దైనందిన జీవితంలో మానవుడికి ఉపయోగపడే అనేక విషయాల్ని తన ప్రవచనాలకు జోడించి ప్రసంగిస్తారు. పారమార్థిక విషయాలతో పాటు సంసారిక విషయాల్ని కూడా కలిపి చర్చిస్తారు. వేగవంతమైన నేటి మానవ జీవితంలో ప్రతి మనిషికి అనేక సమస్యలు వస్తున్నాయి. ఆయన బోధనలు శ్రద్ధగా వింటే ఎన్నో సమస్యలకు సమాధానాలు, పరిష్కార మార్గాలు దొరుకుతాయి. అందుకే ఆయనకు శిష్యకోటి అధికం. అక్కరుకురాని చుట్టము, మొక్కిన వరమీని వేల్పు, మోహరమున దానెక్కిన బారని గుర్రము, గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతి అంటూ సెలవిచ్చాడు. సుమతి శతకకర్త.
అవసరానికి రాని చుట్టాలెందుకు? మొక్కితే వరాలివ్వని దేవుడితో పనేమిటి? యుద్ధభూమిలో పరిగెత్తని గుర్రం వలన ప్రయోజనం లేకపోగా ప్రాణహాని. వీటిని వెంటనే విడిచిపెట్టాలని అర్థం. కాబట్టి ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వారి సంక్షేమాన్ని ఆశించేవాళ్ళు దేవుళ్ళైనా, నాయకులైనా, స్వామీజీలైనా వారే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఇదే విషయాన్ని మరో కోణంలోంచి ప్రజాకవి వేమన ఏమన్నాడో చూడండి. మనిషికి ఇంటి పోరుకు మించిన నరకం మరొకటి లేదు అంటాడు. అది ఎలా ఉంటుందో చూడండి. చెప్పులోన రాయి, చెవిలోన జోరీగా, కంటిలోన నలుసు, కాలిముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింత కాదయా, విశ్వదాభిరామ వినురవేమ. ఎంతటి సూక్ష్మమైన నగ్న సత్యం ఇది! ఈ పద్యానికి అర్థం తెలియని ఆంధ్రుడు ఉండడంటే అతిశయం కాదు. చెప్పులోన రాయి దులిపేస్తాం, చెవిలోన జోరీగను తీసేస్తాం, కాలిలో ముళ్ళు దిగితే పీకేస్తాం. కానీ ఇంటి పోరు, ఈ పోరు తప్పించటం ఎవరి వల్ల అవుతుంది? మహామహా పోరాటాల్లో విజయాలు సాధించిన మనిషి కూడా ఇంటి గొడవలకు పరిష్కారం తెలియక తలపట్టు కూర్చుంటాడు. ఎందుకంటే ఇల్లే కదా స్వర్గసీమ అన్నారు. అటువంటి స్వర్గసీమలో కలతలు రేగితే ఆ ఇల్లు ఓ నరకం. కాబట్టి సమస్యలు ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు కూడా ఉంటాయి. తనకు తెలియకపోతే తెలిసిన వారి సలహాలు తీసుకుని ఆచరించాలి. అప్పుడే ఆ ఇల్లు తిరిగి స్వర్గసీమ అవుతుంది. కానీ అటువంటి మంచి సలహాలు, సూచనలు ఎవరిస్తారు? ఇవ్వగలిగిన మహానుభావులు కూడా దైవ సమానులే కదా. ఇంటి పోరు అనగానే చాలామంది ఏమనుకుంటారంటే, ఏముంది, మొగుడు పెళ్ళాల గొడవలే కదా అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఇంటికి దీపం ఇల్లాలే అన్నారు కాబట్టి ఇంటి సమస్యలకి మూలం భార్యాభర్తలే కారణం అనుకోకూడదు. ఇల్లు అనగానే అది ఉమ్మడి వ్యవస్థ. భార్యాభర్తలు, అత్తమామలు, కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు ఇలా అంతా ఉంటారు. వీరంతా ఒకే ఇంట్లో ఉండనక్కర్లేదు. విడివిడిగా ఉన్నా కూడా వీరి మధ్యన సయోధ్య లేకపోతే ఆ ఇల్లు నరకం కావటానికి ఎంతోసేపు పట్టదు. ఈ కలికాలంలో నిత్య జీవితాల్లో సమస్యలే లేని నిశ్చింతుడైన మనిషంటూ ఒకడు ఉంటాడంటే ఖచ్చితంగా అది ఒక నమ్మసాధ్యం కాని నిజం. ఎందుకంటే డబ్బులుంటే సమస్యలు, డబ్బులు లేకుంటే సమస్యలు, భార్యాభర్తల మధ్య సయోధ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, ప్రేమ సమస్యలు, పరువు సమస్యలు, ఇలా ఇంటింటి రామాయణం అన్నట్టు ప్రతి ఇంట ఏదో సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. నిత్యం సమస్యలతో సతమతమయ్యే ఎందరికో స్వామీజీ ప్రవచనాలు ఓ ఓదార్పు మాత్రమే కాదు, మార్గదర్శకులు కూడా. అందుకే ప్రతిరోజు కూడా ఆయన బోధనలు వినటానికి జనం ఆనందోత్సాహాలతో తరలివస్తున్నారు. ఇవాళ నవరాత్రుల్లో ఆఖరి రోజైన 9వ రోజు. సభా ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతుంది. సరిగ్గా 7 గంటలకు స్వామి వేదికను అలంకరించి గణనాథుని స్తుతించి తన ప్రసంగం ఆరంభించారు. ప్రియబంధువులైన భక్తులకు, శిష్యకోటికి నా శుభాశీస్సులు. దైవకృప సదా మీకుండుగాక. మీ అందరికీ తెలుసు, ఈ నవరాత్రుల సందర్భంగా చెప్పింది చెప్పకుండా 8 రోజులుగా అనేక విషయాల్ని మనం చర్చిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువస్తున్నాం. ఇవాళ 9వ రోజు, ఆఖరి రోజు. ఇవాళ మీకో మహత్తర విషయాన్ని వివరిస్తాను. బాధ్యత గురించి చెప్పబోతున్నాను. బాధ్యత ఒక మహత్తర విషయమా? మీలో కొందరికి సందేహం రావచ్చు. మనిషికి సంబంధించినంత వరకు ప్రతి విషయం ఒక మహత్తరమైనదే. లోతుగా అధ్యయనం చేయాలి. అప్పుడే వాటి ప్రాముఖ్యత అర్థం కాగలదు. ఓ జీవుడా, నీ బాధ్యత ఎవరు వహిస్తున్నారు? ఆలోచించు. నువ్వు నమ్ముకున్న దైవం కాక ఇంకెవరు? నువ్వు నమ్ముకున్నది రాముడినా, కృష్ణుడినా, క్రీస్తునా, అల్లానా, అంబికనా, ఆది పరాశక్తినా? ఎవరైనా కావచ్చు. నదులన్నీ సముద్రంలో కలిసినట్టు నీ ప్రార్థనలు దైవానికి చేరతాయి. కాబట్టి ఆ దైవమే నీ బాధ్యత వహించి సదా నిన్ను కాపాడుతుంటాడు. సిరికిం చెప్పడు, శంకుచక్రములు ధరింపడు. ఎవరు? మొసలి బారిన పడి గజేంద్రుడు ఆపదలో ఉన్నాడయ్యా, రక్షింపమని మొరపెట్టుకుంటున్నాడు. వేడుకొనటం భక్తుని హక్కు. నిన్నే నమ్ముకున్నాను, నన్నెందుకు రక్షింపవు అని నిలదీసే హక్కు భక్తుడికి ఉంది. వచ్చి రక్షించవలసిన బాధ్యత దైవం మీద ఉంది. కొంతమందికి అనుమానం, ప్రపంచ జనాభా 600 కోట్లు దాటిపోయింది.
ఇంతమందిలో నేను చేసే ప్రార్థన దైవానికి వినబడుతుందా? నేను దేవుని దృష్టిలో ఉన్నానా? ఆయన నన్ను చూస్తున్నాడా? ఎందుకీ అనుమానాలు? ఎక్కడో ప్రసారం చేస్తున్న రేడియో కార్యక్రమాల్ని కోట్లాది రేడియో సెట్లు రిసీవ్ చేసుకుంటున్నాయి. ఎక్కడో ప్రసారం చేస్తున్న ప్రోగ్రాములని మనం టీవీలో చూస్తున్నాం, వింటున్నాం. కాబట్టి అపోహలు అక్కర్లేదు. ఆత్మసమర్పణ చేసుకుని చేసే ప్రార్థనలు భగవంతునికి వినిపిస్తాయి. నీ మంచి చెడుల చిట్టా ఒకటి ఆయన వద్ద ఎప్పుడూ ఉంటుంది. ఆయన మనల్ని చూస్తూనే ఉంటాడు. ఆయన గజరాజు మొర ఆలకించాడు. ఆలికి చెప్పకుండా, ఆయుధాలు ధరింపకుండా ఆదరాబాదరా బయలుదేరి వచ్చి మరీ తన భక్తుడైన గజేంద్రుని రక్షించాడు. మొసలిని సంహరించాడు. తన భక్తులంటే అంతటి కరుణ స్వామికి. మరి ఆ స్వామి ఎందుకంత వేగరం రావాల్సి వచ్చింది? బాధ్యత. తన భక్తుని కాపాడుకోవలసిన బాధ్యత తన మీద ఉంది. అది నెరవేర్చటంలో స్వామికి గల శ్రద్ధ అలాంటిది. ఉత్తమ భక్తుల్ని బాధ్యతగా కాపాడుతూనే ఉంటాడు స్వామి. ఇక్కడ ఉత్తమ భక్తులు అని చెప్పాను. ఎందుకంటే చాలామందికి కష్టం కలిగినప్పుడే దేవుడు గుర్తొస్తాడు. అలా కాదు, సదా దైవాన్ని గుర్తించుకోవాలి, పూజించాలి, ఆరాధించాలి. దెబ్బ తగిలినప్పుడే అమ్మా అని అరిచి లాభం ఏమిటి? అమ్మ ఎప్పుడూ గుర్తుండాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ అన్నారు. మన కళ్ళకు కనిపించే ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు. ఇప్పుడు మనం చూస్తుంటాం, చాలామంది హక్కుల గురించి మాట్లాడేస్తుంటారు. హక్కులతో పాటు బాధ్యతలు ఉన్నాయి. వాటిని గురించి మనం మాట్లాడం. దైనందిన జీవితంలో తమ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తున్నవారు ఎందరు? చిన్న ఉదాహరణ చెప్తాను. నువ్వొక అరటిపండు తిన్నావు. ఏదైనా తినే హక్కు నీకుంది, తింటావు, ఎవరూ కాదనరు. కానీ తొక్కను ఎక్కడ పెడితే అక్కడ పారేయకూడదు కదా, చెత్త కుండీలో వేయాలి. అది నీ బాధ్యత. ఎక్కడో చోట పారేస్తే ఎవరో ఒకరు కాలు జారి పడి గాయాల పాలవుతారు. నీ బాధ్యతారాహిత్యం మరొకరికి హాని కలిగిస్తుంది. కాబట్టి బాధ్యతలెరిగి మనం ప్రవర్తించాలి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది ఏది అని నేను అడిగానే అనుకోండి. మీరు వెంటనే ఏం సమాధానం చెప్తారో నాకు తెలుసు. కానీ నిజమైన అనుసంధానం ఏమిటో తెలుసా? మనసు. భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది మనసు. చిత్తశుద్ధితో మనసు లగ్నం చేయటమే అనుసంధానం. స్థిర చిత్తంతో ఎప్పుడైతే నువ్వు దైవం వంక చూస్తావో అప్పుడు దైవం కూడా తప్పకుండా నీ వంక చూస్తాడు. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు. బిడ్డల్ని కని బాధ్యతగా ప్రేమానురాగాలు పంచి విద్యాబుద్ధులు చెప్పించి ప్రయోజకుల్ని చేస్తున్న మాతాపితలను మించిన దైవాలు ఎవరు? అటువంటి కన్నవారి పట్ల బిడ్డలు కూడా తమ బాధ్యత నెరవేర్చాలి కదా. ఎంతమంది నెరవేరుస్తున్నారు? చాలామంది కొడుకుల నిర్వాకం ఏమిటో చూస్తూనే ఉన్నాం. పెళ్లి కాగానే వేరే కాపురం. అమ్మా నాన్న బరువైపోతున్నారు. వృద్ధాప్యంలో మనవలతో ఆడుకుంటూ ఆనందంగా గడపాల్సిన వయసులో వృద్ధులైన అమ్మా నాన్నల్ని వృద్ధాశ్రమంలో పడేసి చేతులు దులుపుకుంటున్నారు. అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు. ఉత్తమ గతుల సంగతి ఎలా ఉన్నా ఇక్కడే తల్లిదండ్రులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్న కొడుకులున్నారు. తలుచుకుంటేనే బాధగా ఉంది. మనసును ఆవేదన చెందుతుంది. ఒకప్పుడు ఈ వేదభూమి ఎలాంటి కొడుకుల్ని చూసింది? తండ్రి మాట కోసం రాజ్యాన్ని త్యజించి భార్య తమ్ముళ్లతో అక్కడికెళ్లిన కొడుకు ఒకడు. వృద్ధులైన తల్లిదండ్రులని కావడిలో ఉంచుకుని తీర్థయాత్రలు చేయించిన కొడుకు ఒకడు. తన యవ్వనాన్ని తండ్రికి ఇచ్చి ఆయన ముసలితనాన్ని స్వీకరించిన కొడుకు ఒకడు. తండ్రి ఆనతి మేరకు కన్న తల్లినే వధించి ఆయన వరంతో తిరిగి తల్లిని బ్రతికించుకున్న తనయుడు ఒకడు. ఇలా ఒకరా ఇద్దరా? ఏమైపోయింది ఆ బాధ్యత? ఏమైపోయింది ఆ ఉత్తమ సంస్కృతి? లోపం పిల్లలదా, తల్లిదండ్రులదా? ఆలోచించాల్సిన సమయం వచ్చింది. పిల్లలు ఎందుకు చెడిపోతున్నారు? బాధ్యత లేకుండా ఎందుకు తయారవుతున్నారు? నాతో చెప్పుకుని బాధపడిన ఎందరో తల్లిదండ్రులు ఇప్పుడు ఈ మధ్యనే ఉన్నారు. నా కొడుకు తాగుబోతు అయిపోయాడు. ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుంటున్నాడు. బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాడు. వాణ్ణి ఎలా దారిలో పెట్టాలో తెలియక తల్లడిల్లిపోతున్నాం అంటూ ఒక తండ్రి ఆవేదన. నా కొడుకు పేకాటకు బానిసైపోయాడు. ఏం చేయను స్వామి అంటూ మరో తండ్రి రోదన. నా కొడుకు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి వేశ్యాలోలుడయ్యి భ్రష్టుడవుతున్నాడు. వాణ్ణి కాపాడుకునే మార్గమే లేదా అంటూ ఇంకో తండ్రి ఘోష. వినటానికే బాధగా ఉంది. ఎందుకిలా జరుగుతుంది? యువత బాధ్యత మరిచి ఎందుకు పెడదారి పడుతుంది?
మీ దగ్గర డబ్బుంది, బిడ్డల్ని ఎంతైనా చదివించగలరు. కానీ మనిషికి చదువు ఒకటే సరిపోతుందా? సంస్కారం వద్దా? విద్య, వినయ, సంపత్తి అన్నారు. విద్య ఒకటే సంపద అనలేదు పెద్దలు. వినయాన్ని కూడా సంపద అన్నారు. ఎందుకంటే వినయం లేని విద్య రాణించదు. వినయం సంస్కారం వల్ల లభిస్తుంది. ఆ సంస్కారాన్ని తల్లిదండ్రులే నేర్పాలి. స్కూళ్లల్లో చదువు మాత్రమే నేర్పుతారు. కాబట్టి లోపం తల్లిదండ్రుల్లోనే ఉందనిపిస్తుంది. ఇక్కడ ఒక చిన్న కథ గుర్తొస్తుంది. మీకు తెలిసిన కథ. ఒక గజ దొంగ పోలీసులకు పట్టుబడ్డాడు. చాలా పెద్ద దొంగ. అతన్ని పట్టుకోవటానికి పోలీసులు చాలా శ్రమపడ్డారు. ఆ దొంగను చూడటానికి ఓ రోజు అతడి తల్లి వచ్చింది. జైల్లో ఉన్న కొడుకుని చూసి బోరున ఏడ్చింది. అప్పుడు ఆ దొంగ ఏం చేశాడు? తల్లి అని కూడా చూడకుండా సాచి ఆవిడ చెంప మీద కొట్టాడు. ఆ తల్లి షాక్ అయ్యి, ఏమిట్రా బిడ్డా, ఎందుకురా కొట్టావు అని అడిగింది. అందుకు ఆ దొంగ బాధపడుతూ, అమ్మా, చిన్నప్పుడు నేను దొంగతనంగా గోంగూర కోసి తెచ్చినప్పుడే ఇలా ఇప్పుడు నేను నిన్ను కొట్టినట్టుగా ఆ రోజు నువ్వు నా చెంప పగలగొట్టి బుద్ధి చెప్పి ఉంటే ఈరోజు నేను ఇలా గజ దొంగని అయ్యేవాణ్ణి కాదు కదా. నీ బాధ్యత మర్చిపోయావు. ఇప్పుడు ఏడ్చి లాభం ఏమిటి అన్నాట. నిజమే మరి. మొక్కప్పుడు వంగనిది మానే వంగుతుందా? బిడ్డ తప్పు చేసినప్పుడే దండించి సరైన మార్గంలో పెట్టాలి. అలా చేయకపోతే పెరిగి పెద్దయ్యాక మన మాట ఎందుకు వింటారు వాళ్ళు? అతి సర్వత్రా వర్జయేత్. అతిగా ఏదీ చేయకూడదు. మితిమీరిన గారాబం చేస్తే పిల్లలు చెడిపోయే అవకాశాలే ఎక్కువ. మన దగ్గర డబ్బుంది, ఏదన్నా ప్రాబ్లం వస్తే చూసుకోవచ్చులే. ఈ వయసులో కాకపోతే ఎప్పుడు అల్లరి చేస్తాడు అనుకునే తల్లిదండ్రులకు ఆ బిడ్డలే ఓ గుణపాఠం అవుతారని మర్చిపోకూడదు. తప్పు చేస్తే దండన ఉంటుందని పిల్లలకు అవగాహన కల్పించాలి. అది పిన్న వయసు నుంచే అలవర్చాలి. మితిమీరిన గారాబం పిల్లల్ని చెడగొడుతుందని మర్చిపోకూడదు. దుర్యోధనుడి మీద ధృతరాష్ట్రుడు చూపించిన పుత్రవాత్సల్యం కురువంశాన్నే నాశనం చేసింది కదా. మరి బిడ్డల కోసం కొంత సమయం కేటాయించి వారికి మంచిని తల్లిదండ్రులు ఎందుకు బోధించటం లేదు? వాళ్ళ గురించి మీరు కాకుంటే ఎవరు కేర్ తీసుకుంటారు? రాజు సమర్థుడైతే ఆ రాజ్యం వర్ధిల్లుతుంది. రాజు అసమర్థుడైతే ఆ రాజ్యం నశిస్తుంది. కన్న కొడుకైనా సరే అర్హుడా కాదా, యోగ్యత ఉందా లేదా అని పరీక్షించాకే రాజ్యాధికారాన్ని కొడుకి ఇచ్చేవారు పూర్వరాజులు. భ్రష్టుడైన కొడుక్కి రాజ్యభారాన్ని అప్పగించేవారు కాదు. ఒకడు తన కోసమే బ్రతుకుతాడు, ఒకడు కుటుంబం కోసం బ్రతుకుతాడు. ఒకడు ఊరి కోసం బ్రతికితే మరొకడు దేశం కోసం బ్రతుకుతాడు. వీళ్ళందరికన్నా కూడా 10 మందికి ఉపాధి చూపించి ఉద్యోగాలు కల్పించిన వాడు చాలా చాలా గొప్పవాడు. అతడు స్థాపించిన సంస్థ ఒక రాజ్యం లాంటిదే. తన వంక చూడని మనిషిని దైవం పట్టించుకోదు. అలాగే దక్షత లేని కొడుకును కూడా సంస్థ యజమాని పట్టించుకోనక్కర్లేదు. సంస్థ క్షేమం, సంస్థ మీద ఆధారపడిన అందరి క్షేమం ముఖ్యం. యోగ్యుడైన కొడుకును యోగ్యుడిగా మార్చుకునే ప్రయత్నాలు చేయాలి. కొడుకులైనా కుమార్తెలైనా బిడ్డలు ఎవరైనా కానీ వారు పెడదారిన పడితే సరైన మార్గానికి మళ్లించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉంది. ఆ బాధ్యత సక్రమంగా నిర్వహించాలంటే పుత్రవాత్సల్యాన్ని పక్కన పెట్టి కొన్ని కఠోర నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే అది సాధ్యపడుతుంది. ఈ దేశ భవిష్యత్తు యువత మీద ఆధారపడుతుంది. ఆ యువతను ఉత్తమ పౌరులుగా, ఉత్తమ భక్తులుగా తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులైన మీ మీద ఉంది. మీరు నిర్ణయం తీసుకోండి, ఈరోజే తీసుకోండి. స్వామీజీ ప్రసంగం గంగా ప్రవాహంలా 3 గంటల పాటు కొనసాగింది. శ్రద్ధాశక్తులతో నిశ్శబ్దంగా కూర్చుని విన్నారంతా. బాధ్యత గురించి ఆయన చేసిన ప్రసంగాలు ఎందరో తల్లిదండ్రులకు కనువిప్పు కలిగించాయి. ఇక స్విచ్ చేస్తే ఎక్కడో వెలుగుతుంది బల్బు. స్వామీజీ ప్రవచనాల ప్రభావంతో కొన్ని స్విచ్లు ఆన్ చేయబడితే కొన్ని స్విచ్లు ఆఫ్ చేయబడ్డాయి. అలా ఇక్కడ ఆఫ్ చేయబడిన ఒక స్విచ్ తాలూకు ఆరిపోయిన బల్బు ఎవరో ఇప్పుడు చూద్దాం.